బ్రేకింగ్ న్యూస్ పిఠాపురంలో జన సైనికులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ ఆఫీసర్లు జనసేన ఫ్లెక్సీలను తొలగించడంపై టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పై దౌర్జన్యానికి దిగారు. టీడీపీ ఫ్లెక్సీలు తొలగించకుండా కేవలం జనసేనకు చెందిన ఫ్లెక్సీలు మాత్రమే ఎందుకు తొలగించారు అంటూ మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయితే ఫ్లెక్సీలు పెట్టిన 24 గంటలు తర్వాత తొలగించాలని ఉన్నతాధికారుల ఆదేశాలు అమలు చేస్తున్నామని చెప్పారు మున్సిపల్ అధికారులు. టౌన్ ప్లానింగ్ అధికారుల వివరణ ఇచ్చినప్పటికీ కూడా జీవో కాపీ ఉంటే చూపించాలి అంటూ జైన్ సైనికులు కేకలు వేశారు. టీడీపీ ఫ్లెక్సీలు తొలగించాలని మెయిన్ రోడ్ పై రాస్తారోకో చేశారు. ఇప్పుడు పిఠాపురంలో ఎప్పుడు లేని ఒక చట్టం వచ్చిందట. ఏంటంటే 24 గంటలు దాటితే ఫ్లెక్స్ ఉంచమని. అయితే ఇది వరకు ఎప్పుడు లేదు, ఇది మేము ఎప్పుడు ఆలకించలేదు. అయితే ఇది వరకు ఎప్పుడు కూడా లేదు, మేము ఎప్పుడు ఆలకించలేదు. ఒకవేళ తీసారనుకోండి, మున్సిపల్ ఆఫీస్ ఎదుర్కొంటే సానా సతీష్ బాబు గారి 2 ఫ్లెక్స్లు ఉన్నాయి. అది ఈ రోజుకి 8 రోజులు అయింది. మరి 24 గంటలు దాటిపోయింది కదా, మరి ఇక్కడి నుంచి వెళ్ళకుండా అక్కడికి ఎందుకు వెళ్ళారని మేము అడుగుతున్నాం. ఓన్లీ జనసేన పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీలే తీశారు, 2 ఫ్లెక్సీలు తీశారు. మేము ఆపై వెళ్ళి మా డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ ఎదుర్కొంటా ఉన్న ఫ్లెక్సీలు తీసేస్తే ఓకే, అన్ని తీసేస్తున్నట్టు. లేదు కదా, మా ఫ్లెక్సీలు మాకు పెట్టాలి. ఇది తీయమంటే వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, తీర్చలేదు. మరి మేము మా ఫ్లెక్సీలు తీయవలసిన పని ఏంటి అంటే, మేమంటే భయం లేదు. అక్కడ ఎమ్మెల్యే ఎవరు, ఇక్కడ పార్టీ ఉన్నది ఏ పార్టీ? ఇక్కడ జనసేన పార్టీ. జనసేన పార్టీ మేము 10 సంవత్సరాలు కొమ్ము కాసి మేము పార్టీని నెగ్గించుకున్నాం. అంటే మేమంటే అక్కడ ఇల్లు లేకుండా మాట్లాడుతున్నారు. మేమంటే ఇప్పుడు అసలు తీసిన ఫ్లెక్సీలు ఎందుకు తీసారని అడిగితే జీవో అంటాడు, జీవో చూపించంటే ఆర్డర్ అంటాడు, ఆర్డర్ చూపించంటే ఏమీ లేదు. ఎవరికో చెప్పి మీ వాళ్ళు అన్నాడు, ఎవరికి చెప్పు అంటే మళ్ళీ ఏమీ లేదు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. 2 తీసారు, 3 సింపుతుంటే మా వాళ్ళు అడ్డుపడ్డారు. అయితే మా డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేఖారాణి గారిని పంపించారు రోడ్డు మీద ఉన్నాయని కొట్టమని. ఆయన ఫస్ట్ కుంటే ఏం చేయడు, ఆయన ఇల్లు కొట్టించుకున్నాడు. అలాగే మున్సిపల్ ఆఫీస్ ఎదుర్కొంటే 2 పీకేసి మీరు పీకినా మేము అడగకపోదు. కేవలం జనసేన ఫ్లెక్సీలు పవన్ కళ్యాణ్ గారు ఉన్న బొమ్మలో పీకారు, అది మాకు సమాధానం చెప్పాలి. లేదు మా ఫ్లెక్సీలు అంటించడానికి మేము ఇక్కడి నుంచి సగం. ఈ పూర్తి వ్యవహారానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ సిద్ధంగా ఉన్నారు. శివశంకర్, జనసేన నాయకులు ఏవైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో దానికి ఉన్నతాధికారులు ఏమైనా సమాధానాలు చెప్తున్నారా? 24 గంటలు అన్నది కేవలం జనసేన నాయకులకు సంబంధించిన, లేకపోతే టీడీపీ ఫ్లెక్సీలు ఎందుకు తొలగించలేదంటున్నారు? చూసుకున్నట్లయితే పిఠాపురంలో టీడీపీకి జనసేనకి పొత్తు కుదరడం లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఒక్క విషయంలో కాదు, ప్రతి విషయంలో కూడా టీడీపీ జనసేన మధ్య స్థితి రాజుకుంటూనే ఉంటుంది. అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టలేదని, అదే మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన కమిటీలో కూడా పవన్ కళ్యాణ్ ఫోటో లేదండి. ఇలా ఫ్లెక్సీ వాదం ప్రతి దాంట్లో కూడా జనసేనకి టీడీపీకి మధ్యన వాదపోవడం జరుగుతుంది. అయితే నిన్న కొత్తగా చూస్తున్నట్లయితే అధికారులకి జనసేనకి మధ్య వాగ్వాదం జరిగిందని చెప్పి ఏదైతే జనకు సంబంధించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో, క్రిస్మస్ కి సంబంధించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పల్నాడు మధు అనే ఒక జనసేన కార్యకర్త, జనసేన నాయకుడు ఫ్లెక్సీలు అయితే 24 గంటల తర్వాత తొలగించాలంటూ కూడా మంత్రి నారాయణ వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పారని టౌన్ ప్లానింగ్ అధికారులు దాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలోనే వాగ్వాదం చోటు చేసుకుంది. సో దాంతో పల్నాడు మధు డైరెక్ట్ గా మున్సిపల్ ప్లానింగ్ అధికారి మహిళా అధికారి దగ్గరికి వచ్చి పెద్దగా కేకలు వేసి బల్ల మీద గుద్దుతూ కూడా ఆయన గట్టిగా మాట్లాడుతూ కూడా ఆమె కొంచెం ఆమె మీద చాలా సీరియస్ అయిన ఈ వీడియోస్ అన్ని కూడా మనం స్క్రీన్ లో చూస్తాం. అయితే చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏదైనా జీవో ఉంటే 24 గంటలు తొలగించాలి, జీవో ఉంటే చూపించాలంటే కూడా జనసేనకు నిలదీసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మున్సిపల్ మంత్రి నారాయణ డైరెక్ట్ గా ఓవరాల్ గా చెప్పారంటూ కూడా అధికారులు చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా నాయకులు అడుగుతున్నారు, జీవో ఉందా, ఆర్డర్ ఉందా అంటే వాళ్ళు నీళ్లు నమ్ములుతున్నారు. అలాంటివి ఉంటే ముందు జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ఉన్న ఫ్లెక్సీలు తొలగించకుండా ఎక్కడ ఉన్న ఫ్లెక్సీలు తొలగిస్తున్నారు అంటున్నారు. అదే చెప్తున్నా, ఇక్కడ చూస్తున్నట్లయితే టీడీపీకి సంబంధించిన ఫ్లెక్సీలు టచ్ చేయకుండా ఓన్లీ జనసేనకు సంబంధించిన ఫ్లెక్సీలు ఎందుకు టచ్ చేస్తున్నట్టు కూడా జనసేన నాయకులు నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా చూస్తున్నట్లయితే ఏదైతే సానా సతీష్ కి వెల్కమ్ బోర్డ్స్ పెట్టాడో, వర్మకు సంబంధించిన ఫ్లెక్సీలు మున్సిపల్ ఆఫీస్ ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా వాటిని తొలగించకుండా
కేవలం జనసేన నాయకులు పెట్టిన ఫ్లెక్సీలు మాత్రం తొలగించడానికి ఆంతర్యం ఏంటంటే కూడా వాళ్ళు క్వశ్చన్ చేశారు. అయితే దానికి ఎవరి దగ్గర కూడా సమాధానం లేదు. ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్ ఎవరైతే టీడీపీ నాయకుడే సీఎం గా ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన ఫ్లెక్సీలు వదిలేశారా అంటూ కూడా వాళ్ళకి అందించిన పరిస్థితి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ వాగ్వాదం అయితే పెద్ద స్థాయిలో జరిగింది. వెంటనే ఏదైతే చించిన ఫ్లెక్సీలో కూడా అక్కడ ప్లేస్ చేయాలంటూ కూడా వాడు రాష్ట్రపతి కూడా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అయితే ఒక్కసారిగా వ్యవధి అయితే పెద్దగా మారిపోయిందని చెప్పుకోవాలి. చిరికి జానవరగా మారుతున్నాయి చిన్న చిన్న విషయాలన్నీ కూడా అని చెప్పుకోవాలి. ఏదైనా అధికారులు కూడా అత్యుత్సాహం చూపించి ఏదైతే ఇప్పుడు ఆయన ఓవరాల్ గా చెప్పేది మున్సిపల్ మినిస్టర్ ఓవరాల్ గా చెప్పిన వాయిస్ తీసుకుని పవన్ కళ్యాణ్ ప్రశ్నలు తొలగించారు. కానీ పై స్థాయిలో చూస్తే అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా సంయమనంతో ఉంటారు, ఇద్దరు కలిసే పనిచేస్తుంటారు. కానీ ఇక్కడ పిఠాపురంలో సిచ్యువేషన్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ముందు నుంచి కూడా ఇద్దరికి కూడా పొసగట్లేదు. ఇప్పుడు ఏమైనా అధినాయకత్వం జోక్యం చేసుకుని వీటికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చే అవకాశం ఉందా? ఉంది, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవాలని చెప్పుకోవాలి. ఎందుకంటే వర్మ వర్సెస్ పవన్ కళ్యాణ్ అనేది పోటీ లేని ఒక వాక్యం. కానీ ప్రతిసారి వర్మనే ట్రైన్లోకి తీసుకొస్తున్నారు. వర్మ వర్గీయులు కూడా జై వర్మ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటు పక్కన జనసైనికులందరూ జై పవన్ కళ్యాణ్ అంటూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితే కనిపిస్తుంది. ప్రతిసారి గొడవలో జరిగేదే కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు వర్మపై యాక్షన్ తీసుకుంటారా, లేదంటే జన సైనికులనే కొంచెం వర్మతోటి కొలాబరేట్ చేస్తారా పవన్ కళ్యాణ్ అని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ సో మచ్. అది పిఠాపురంలోని సిచ్యువేషన్. జనసేన నాయకులు టీడీపీ ఫ్లెక్సీలు ఎందుకు తొలగించలేదు అంటూ ధర్నా చేస్తున్నారు. దీనికి అధికారులు సమాధానం ఇచ్చారు. 24 గంటలు దాటిన తర్వాత ఫ్లెక్సీలను తొలగించాలి అంటూ ఒక జీవో ఉందన్నారు. కానీ ఆ జీవోకు సంబంధించి కావచ్చు, అయితే ఆర్డర్కి సంబంధించిన కాపీస్ మాకు చూపించలేదు అని రోడ్డుపై బైఠాయించారు. ముందుగా 24 గంటలు దాటిపోతే అదే దాన్ని టీడీపీ వాళ్ళకు కూడా వర్తించాలని కేవలం జనసేన ఫ్లెక్సీలు మాత్రమే తొలగించారు అంటూ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు జన సైనికులు.